కూడా నేను జైబీని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వేదికను అలంకరించిన మేట్ వ్యవస్థాపక అధ్యక్షులు మా అన్నగారు, నేను ఏసీ కాలేజీలో చదువుతున్నప్పుడు గుంటూరులో ఒక రకంగా చెప్పాలంటే మాదిగ జాతికి ఊపిరిలూదినటువంటి దేవపాలన్న ఈరోజు వేదిక మీద ఉన్నారు. అదేవిధంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత గమనించింది ఏంటంటే మాదిగలు ఎంత మానవతావాదులో నాకు ఈ సభ చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ విచ్చేసినటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం నిరక్షరాస్యులుగా ఉన్నారు. అదేవిధంగా నా జాతి కోసం, నా మాదిగ జాతి కోసం ఇంకా నేనేమైనా చేయాలా అనే ఒక తాపత్రయం ప్రతి కళ్ళల్లో నేను ఇక్కడ గమనిస్తాను. ఎందుకంటే ఈ జాతి భారతదేశంలో మహా గొప్ప మానవ జాతి. ఎందుకంటే భారతదేశ జనాభా లెక్కలు మనం చూస్తే దాదాపుగా 30 కోట్ల మంది ఎస్సీలు భారతదేశంలో ఉంటే 28 కోట్ల మంది మాదిగలే ఉన్నారు. అది మీరు గమనించాల్సింది. వీళ్ళు మాదిగలా కాదా అని ఎట్లా చెప్పగలం అంటే చర్మ సంబంధమైన వృత్తి చేసేవాళ్ళు మాదిగలు, చర్మ సంబంధ వృత్తి చేయని వాళ్ళు మాదిగేతరులు. ఇప్పుడు నీకు జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ మాదిగలు ఒకటే జాతి, ఒకే వృత్తి, ఒకే గుర్తింపు, ఒకే ఉనికి. ఇంకా నీకు ఏ జాతికి చూసినా కానీ ఈ గుర్తింపు మనకు కనపడదు. కాబట్టి భారతదేశం నా మాదిగ జాతి కన్నా మొదటి ముద్దు బిడ్డగా నేను ఈ రోజున మీ ముందుకు తీసుకొని వస్తాను. భారత జాతి ఈ రోజున మహా పెద్ద మానవ సమూహంగా ఉంటే దానిలో దళితులు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనకబడి ఉంటే దళితుల్లో దళితులుగా ఉన్నటువంటి మహా గొప్ప మానవ సమూహం మాదిగ జాతి. నేను ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నా మీకు, డాక్టర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి కులాల గురించి మొత్తాన్ని పరిచి బ్రిటిష్ వాళ్ళకి వివరించినప్పుడు వాళ్ళు అడిగారు, ఏమయ్యా అంబేద్కర్, మీ దేశంలో గాంధీ అనే ఒక పెద్ద మనిషి మరి హిందువులందరికీ స్వాతంత్రం ఇస్తే సరిపోతుంది, మేము దళితుల గురించి చూసుకుంటాం.